సౌత్ లో రిలీజ్ డేట్స్ విషయంలో గందరగోళం మళ్ళీ పీక్స్ కు చేరుతుంది. ముందు ఓ డేట్ అనౌన్స్ చేయడం, తర్వాత కొత్త డేట్ కి షిఫ్ట్ అవ్వడం ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లో పడిస్తోంది. ఇప్పుడు టాక్సిక్ విషయంలో ఇదే జరుగుతోంది. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అంటూ ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు యష్. ఇప్పుడు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ చేస్తున్నాడు. ఇప్పటికే 50% షూటింగ్ ఫినిష్ అయింది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఏప్రిల్ 10కి విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముంబైలో నెల రోజుల పాటు ఓ షెడ్యూల్ జరిపింది టాక్సిక్ యూనిట్. ఫైనల్ అవుట్పుట్ యష్ కి సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో మొత్తం ఫుటేజ్ పక్కన పెట్టి మళ్లీ రీషూట్ ని ప్లాన్ చేస్తున్నారు. దీంతో అనుకున్న టైం కి చిత్రీకరణ పూర్తి చేయడం కష్టం. టోటల్ వర్క్ పూర్తవడానికే మే వరకు టైం పడుతుందట. టాక్సిక్ సినిమా ఏప్రిల్ ని మిస్ చేసుకుంటే దసరాని టార్గెట్ చేయాలి. ఇప్పటికే ఈ సీజన్ ని రాజా సాబ్ కబ్జా చేసినట్లు తెలుస్తోంది. దీంతో యష్ ఫోకస్ డిసెంబర్ పై పడింది. పుష్ప 2 రిలీజ్ అయిన డేట్ కి టాక్సిక్ ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని రాకీ భాయ్ డిసైడ్ అయినట్లు శాండిల్వుడ్ వర్గాల టాక్. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి. హీరో అన్నాక రకరకాల ప్రయోగాలు చేయాలి. సినిమాకి కొత్త వర్షన్ చూపించాలి. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేట్ అంటున్నాడు ఓ పాన్ ఇండియా స్టార్. వరుసగా సీక్వెల్స్ చేస్తూ ఫ్యాన్స్ లో అటెన్షన్ పెంచుతున్నాడు. కల్కితో హిట్ కొట్టిన ప్రభాస్ ఇప్పుడు రాజా సాబ్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. డార్లింగ్ కెరీర్ లో వస్తున్న ఫస్ట్ హారర్ మూవీ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. దానికి తగ్గట్టే ఈ సినిమాని 2 భాగాలుగా రిలీజ్ చేయబోతున్నాడట డైరెక్టర్ మారుతి. రాజా సాబ్ ఫుటేజ్ ఇప్పటికే 3 గంటలు దాటేసింది. ఇంకా 15 రోజులు వర్క్ పెండింగ్ లో ఉంది. అందుకే పార్ట్ 1 తో పాటు పార్ట్ 2 కూడా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే పుష్ప 2 క్లైమాక్స్ లో పార్ట్ 3 కి ఎలా లీడ్ ఇచ్చారో అదే విధంగా రాజా సాబ్ 1 చివరిలో ఇంట్రెస్టింగ్ పాయింట్ తో సీక్వెల్ పార్ట్ ని కన్ఫర్మ్ చేస్తారట. టాలీవుడ్ లో ఇప్పటికే బాహుబలి, సలార్, కల్కి సినిమాలకు సీక్వెల్ ప్రకటించాడు ప్రభాస్. ఇప్పుడు ఆ లిస్టులో రాజా సాబ్ చేరబోతోంది. తెలుగులో ఇన్ని సీక్వెల్స్ చేసిన పాన్ ఇండియా స్టార్ కూడా ప్రభాస్ ఒక్కడే. త్వరలో బీటీ రిలీజ్ పై ఫుల్ క్లారిటీ రానుంది. హిట్ ఫ్లాప్ అన్నది హీరోలను గందరగోళంలో పడేస్తాయి. డిజాస్టర్ వస్తే తర్వాత సినిమాతో హిట్ కొట్టాలని జాగ్రత్త పడతారు. అదే సక్సెస్ వస్తే ఆ క్రేజ్ ని ఎలా కంటిన్యూ చేయాలని ఆలోచిస్తారు. ఇప్పుడు వెంకటేష్ సిచ్యువేషన్ ఇలాగే మారింది. కొత్త ప్రాజెక్టు విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు వెంకటేష్. వరల్డ్ వైడ్ గా 300 కోట్లు వసూళ్లు చేశాడు. దీంతో విక్టరీ వీరుడితో సినిమా చేయడానికి బడా ప్రొడ్యూసర్స్ క్యూ కడుతున్నారు. అయితే నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలనేది వెంకీ మామకి బిగ్ ఛాలెంజ్ గా మారింది. అనిల్ సినిమాకి ముందు 2 కథలు విన్నాడు వెంకటేష్. సామజ వర్గమన రైటర్ చెప్పిన కథ ఒకటి, వెంకీ అట్లూరి చెప్పిన స్టోరీ మరొకటి. 2 తనకి బాగా నచ్చాయి. సెట్స్ పైకి వెళ్లడమే బ్యాలెన్స్ అనుకున్నారంతా. కానీ ఇప్పుడు వాటిని లైట్ తీసుకున్నాడట వెంకటేష్. స్టార్ డైరెక్టర్ తో ఫ్యామిలీ కథ చేయడానికి సర్చింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వెంకటేష్ ఫోకస్ ఇప్పుడు త్రివిక్రమ్ పై పడింది. గతంలో ఈ ఇద్దరు కలిసి ఓ కథపై చర్చలు జరిపారు. కానీ ఎందుకో అది సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు దాన్నే పట్టాలెక్కించాలని వెంకీ మామ డిసైడ్ అయినట్లు ఇన్సైడ్ వర్గాల టాక్. బన్నీ మొదట అట్లీతో సినిమా చేస్తే త్రివిక్రమ్ కి గ్యాప్ వస్తుంది. ఆ టైంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని వెంకటేష్ భావిస్తున్నాడట. మరి ఏం జరుగుతుందో చూడాలి. సౌత్ లో హీరోయిన్స్ కొరత ఎక్కువైంది. టాలీవుడ్ లో సత్తా చాటిన బ్యూటీస్ అంతా ఇప్పుడు నార్త్ బాట పట్టారు. అక్కడే భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే తెలుగులో ఏర్పడిన ఈ గ్యాప్ ని రీప్లేస్ చేస్తానంటోంది ఆలియా భట్. ఒకేసారి 2 తెలుగు సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ జిగ్రా చేసింది ఆలియా భట్. ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఆల్ఫా అనే స్పై ప్రాజెక్ట్ లో నటిస్తోంది. దీని తర్వాత తన అడ్రస్ పూర్తిగా టాలీవుడ్ కి షిఫ్ట్ చేయబోతోంది. తెలుగులో 2 సినిమాలు చేయడానికి ఆలియా భట్ కమిట్ అయినట్లు తెలుస్తోంది. హను దర్శకత్వంలో ఫౌజీ మూవీ చేస్తున్నాడు ప్రభాస్. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే కథ ఇది. ఇందులో హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తోంది. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బ్రిటిష్ యువరాణి పాత్రలో ఆలియా భట్ కనిపిస్తుందట. అలాగే నాగ్ అశ్విన్ తో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేయడానికి ఆలియా భట్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కల్కి 2 కంటే ముందు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందట. RRR తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఆలియా భట్. ఇప్పుడు తన దుకాణం మొత్తం తెలుగులో సెట్ చేసుకుంటుంది. ఈ 2 చేసేలోపు మరో తెలుగు సినిమా అకౌంట్ లో పడితే ఇక్కడే పాతుకుపోయే అవకాశం ఉంది. డైరెక్టర్ ఎవరైనా బ్యాడ్ టైం బాధేస్తున్నప్పుడు ఆగి ఆలోచించాలి. ప్రయోగాలకు ఫుల్ స్టాప్ పెట్టి కలిసొచ్చే కథల వైపు యూటర్న్ తీసుకోవాలి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ అప్లై చేస్తున్నాడు పూరి జగన్నాథ్.
సాలిడ్ కంబ్యాక్ కోసం సీక్వెల్ కథని తెరపైకి తెస్తున్నాడు. పూరి జగన్నాథ్ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్, ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిన ఫిల్మ్ మేకర్. లాస్ట్ ఇయర్ చేసిన డబుల్ స్మార్ట్ ఫ్లాప్ అయ్యింది. అంతకు ముందు వచ్చిన లైగర్ డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వర్క్ చేస్తున్నాడు. దీనికోసం గోలీమార్ సీక్వెల్ కథని రెడీ చేసినట్లు తెలుస్తోంది. గోపీచంద్ తో గోలీమార్ సినిమా చేశాడు పూరి జగన్నాథ్. పోలీస్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా 2010లో బాగానే ఆడింది. గంగారాం అనే పోలీస్ పాత్ర గోపీచంద్ కి మంచి పేరు తెచ్చింది. అందుకే మళ్లీ ఈ ఇద్దరూ కలిసి సీక్వెల్ కోసం వర్క్ చేయబోతున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం. పూరి ఇప్పుడు బడా స్టార్స్ సినిమా చేసే ఛాన్స్ లేదు. అందుకే అందుబాటులో ఉన్న గోపీచంద్ ని లైన్ లో పెట్టాడు. గోపి కూడా చేతిలో ఉన్న 2 సినిమాలను పక్కన పెట్టి మరీ పూరితో వర్క్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. మరి గోలీమార్ 2 ఈ ఇద్దరి కెరీర్ ని ఎంతవరకు బౌన్స్ బ్యాక్ చేస్తుందో చూడాలి.